అవకాశాలు వస్తాయి. చాలా మంది ఎమ్మెల్యేలు అవుతారు, చాలా మంది జీవితంలో మంత్రులు అవుతారు, చాలా మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతాం, ఎంపీలు అవుతాం, ఎన్నో అవకాశాలు వస్తాయి. అక్కడికి చేరుకోవడం తేలికనే, ఆ చేరుకున్న స్థానాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప. మనకంటే ముందున్న శాసనసభ్యుల కంటే, మనకన్నా ముందున్న ఎంపీల కంటే, మనకు ముందు పనిచేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ల కంటే మనం ఎంత గొప్పగా ప్రవర్తించగలుగుతాం, ఎంత గొప్ప పేరు తీసుకురా, అదే మనిషికి ఉండే ప్రత్యేకత, మనిషికి లభించేటువంటి అవకాశం. కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశాలు వస్తాయి. అది బై ఇన్సిడెంట్స్ వస్తాయి. తద్వారా మనకు గర్వం రావాల్సిన అవసరం లేదు, అహంభావం రావాల్సిన అవసరం లేదు, భాష మార్చుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద లేని ఆడంబరాలకు పోవాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా తెచ్చి పెట్టుకునేటటువంటి, అవి పెట్టుగుణాలు అంటారు. పుట్టుగుణం మంచిగా ఉంటే పుట్టుగుణం ముందు పెట్టుగుణం ఎందుకు కూడా పనికిరాదు. బేసిక్గానే మనం బాగుండాలనే ఆలోచన ఉండాలి. ఎంత గొప్పగా ఉండగలుగుతాం అనేది. ఎక్కువ రోజులు ఇవ్వలు బతకం, 1000 సంవత్సరాలు బతకడానికి మనం ఇవ్వలు రాలే. ఈ ఉండే స్పాన్లో ఎంత గొప్పగా ప్రవర్తిస్తాం, ప్రతి క్షణాన్ని ఎంత గొప్పగా ఆస్వాదిస్తాం. మనం ఒక లైన్ తీసుకున్నాం, ఎందుకో అనుకున్నాం, నేను ఒక ప్రజాప్రతినిధి కావాలి, నేను ఒక శాసనసభ్యుని కావాలి, లేదా ఎంపీ కావాలి, లేదా ఇంకేదో కావాలని అనుకున్నాం. అట్లా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అందరికి అవకాశం రాదు. నా అనుభవంలో నేను చెప్తున్నాను, నేను సర్పంచ్ కావాలనుకుని జీవితం అంతా కొట్టాడితే సర్పంచ్ కాని వ్యక్తులు కూడా నేను చూసిన చాలా మంది. ఆయన సర్పంచ్ కూడా కాలేకపోయాడు, ఆపర్చునిటీ రాలే. మనకు కలిగింది, కొంతమందికి పరిపల్ప దఫాలు కలిగింది, కొంతమందికి పరిపరి విధాలు కలిగింది. అది అదృష్టం. మనం ఏ జన్మ చేసుకున్న అదృష్టమా, పూర్వజన్మ సుకృతమా, మన పెద్దల దీవెన ఎందుకు కలిగిందో కలిగింది. నేనేమంటున్నా అంటే, డబ్బులు సంపాదించుకోవడమే పరమావధి అయితే ఇలా పెండ వ్యాపారం చేసుకుంటే కూడా బోలే డబ్బులు వస్తాయి. దావూద్ ఇబ్రాహిం కూడా చాలా సంపాదించిండు, డబ్బులు చాలా ఉన్నాయి. మరి దావూద్ ఇబ్రాహిం అంటే ఏమనుకుంటారు? ఇలా తల్లి కూడా జోలపాట పాడితే జో అచ్యుతానంద జోజో ముకుంద రారపరమానంద రామగోవింద అంటది తప్ప జో కుంభకర్ణ, జో కంస, జో దుర్యోధన ఏ తల్లి పాడుతుందా? పుట్టిననాడు తన చనుబాలతో తల్లి ఇచ్చేటువంటి సందేశం ఏంది? నువ్వు ఒక అచ్యుతునిగా, ఒక గోవిందునిగా, ఒక ముకుందునిగా, ఒక రామునిగా, ఒక ఆదర్శ పురుషునిగా అని చెప్తుంది కానీ నువ్వు రావణునిగా, దుర్యోధనునిగా అని ఏ తల్లి చెప్పదు. అంటే ఆ సంస్కారం తల్లి చనుబాల నుంచే అబ్బాయేటువంటి మంచి మానవ జాతిలో పుట్టినటువంటి మనుషులు మనందరం. మరి ఇట్లాంటి మనిషిగా పుట్టడమే పెద్ద అదృష్టం. మనిషిగా పుట్టిన దానికి జన్మ సార్థకం కావాలి. ఇందులో మనకు ఉన్నతమైనటువంటి అవకాశం వచ్చింది. ఒక ఎమ్మెల్యేగా, ఒక డిసిసిబి చైర్మన్గా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక మంత్రిగా పనిచేసేటువంటి అవకాశాలు లభించినాయి. ఇది ఎంత ప్రజలకు ఉపయోగపడాలి, ఇది ఎవరు చెప్పరు. ఇందాక దేశవాసి శ్రీనివాస్ గారు మిత్రుడు చాలా చక్కగా చెప్పిండు. చెప్పితే వచ్చేటివి కావు, బై ప్రాక్టీస్ వస్తాయి, ఆచరణలో వస్తాయి. నిజానికి నేను రాజకీయ నాయకుని కావాలని నా జీవితంలో అనుకోలే. నా లైన్ వేరు, అదంతా కల్చరల్ లైను, అసలు ఇంటలెక్చువల్ లైన్ నాది. నేను 70-80 వేల పుస్తకాలు చదివిన, మీకు చాలా మందికి తెలియదు. 70-80 వేల పుస్తకాలు చదివిన, నేను అడవులు చదివిన. ఎందుకు చదివినా చదివినగా ఓ టైం ఉండేది, నా మీద జోక్స్ ఉండేది. నేను కాలేజ్ పెట్టుకున్నాను, వానికి 2 పుస్తకాలు ఇస్తే సరిపోయి ఆవిడ ఎవరిని తిరుగుడు అని చెప్పి నా మీద జోక్స్ ఉండేటి. అంటే నేను ప్రయాణం కడితే కూడా పుస్తకాల సూట్ కేసు పెద్దగా ఉండేది, బట్టల సూట్ కేసు చిన్నగా ఉండేది. అంత ఎదుకో చదివినవి సందర్భం కలిసి వచ్చింది, మా గురువుల దయ చదువుకున్నాం. తదనంతర కాలంలో అనుకోకుండానే నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత 85లో గెలిచినప్పుడు నాకు ఎందుకో అనిపించింది, గొప్పగా బతకాలి, మంచిగా పనిచేయాలి, డెఫినెట్గా పబ్లిక్ సైడ్ ఉండాలనుకో. కష్టాలు ఉంటాయి, చాలా కష్టపడేది. మా సొంత బాగుంటాడు కానీ రాజేశ్వర సాబ్ ఇప్పుడు కూడా ఉన్నాడు. 85లో నిల్చున్నప్పుడు పోయినసారి 83 ఓడిపోయినవరా, ఈసారి అన్న గెలువు, నేను మళ్ళా తర్వాత ఇద్దులే, నువ్వు మంచిగా ఇద్దులే అని చెప్పి నాకు 10,000 రూపాయలు ఆయన అప్పించిపోయాడు. తప్ప 10,000 చాలా ఎక్కువ. ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన పాప నేను తీసుకుని నేను మళ్ళీ నాకు పెద్ద పట్టించుకోలేదు. నేను కూడా ఎప్పుడో ఒక సంవత్సరంన్నర తర్వాత ఆయన హైదరాబాద్కి వచ్చిన, మా ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ని మళ్ళీ తిరిగి పోవాలి. ఆయన మరిమట్ల గ్రామం, సిరిసిల్ల ఏరియా, మన రమేశ్వరరావు గారి కాన్స్టిట్యున్సీ. పోయేటప్పుడు చంద్రశేఖర్ ఆడ కొద్దిగా పత్తి కింద కొనుక్కపోవాలరా, నేను బాకి ఇచ్చిన పైసలు మళ్ళీ ఇవ్వకపోతే ఏమైరా అన్నారు. ఎప్పుడు పోతావు బావ అంటే, పోతే నువ్వు కొనిస్తే ఇవ్వాలనే పోతా, లేకపోతే రేపు పోతాను. నేను మరి డబ్బులు లేవు, తెప్పియాలి, తెప్పించిస్తా, నీకు ఓ దినం ఎక్కువైనా ఉండి తీసుకుపోని చెప్పిన. ఆయన ఏమన్నాడు తెలుసా?
సంవత్సరం నీ దగ్గర 10,000 రూపాయలు లేవారు, నువ్వేం బుడముండే మెలుగురాను. అంటే సమాజంలో ఏం అభిప్రాయం ఉంది మన మీద? ఎమ్మెల్యే అయిన మనంగానే మనం ఇక దోపిడీ మొదలు పెట్టాలి, ఎవరినో జేబులు కొట్టాలి. అంటే ఎందుకు ఉన్నది ఆ అభిప్రాయం? అటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అట్లా మాట్లాడేటువంటి పద్ధతి ఎందుకు వచ్చింది సమాజంలో? అంటే ప్రజాప్రతినిధులు తమ యొక్క క్యారెక్టర్ను, తమ యొక్క స్థాయిని తామే దిగజార్చుకొని పూర్తిగా స్టూప్ డౌన్ లెవెల్ తీసుకుపోయినారు కాబట్టి సమాజం అట్లా చూస్తూ ఉంది. చాలా ఈజీ జోకులు చేస్తారు. నేను ఇలా పొద్దున పేపర్ చదువుతుంటే పేపర్ కార్టూన్ వేసిండు, ఇವರು మీ మీద వేసిండు. ఆయన ఏం చదువుతున్నాడు? అనగా రాగా మచ్చ చేలుతున్నాడు, 18 చదువుతుండు, బెడ్ మీద కూర్చుంటు. భార్య ఇంకో ఆమెతో చెప్తుంది, నాగార్జున సార్ శిక్షణ శిబిరానికి పోయొచ్చింది ఎందుకని ఇదే పాడతాడు, ఈ పాఠాలు చేస్తాడు. మనమేనే వేసిన జోకియాల ఏదో పేపర్లో ఉంది కార్టూన్, ఆంధ్ర భూమి పేపర్ అనుకుంటా బహుశా. ఆ నాగార్జున సార్ శిక్షణ శిబిరానికి పోయించిన కడకలు ఇదే పని ఇంకో పని చేస్తలేడని చెప్తాను. మరి మీరు ఏం పని చేస్తారో మీ దయ. సో చాలా గొప్ప అనుభవాలు మనం పంచుకున్నాం. నిజానికి క్లాస్కు వచ్చినాడు మీ ముఖాలు వేరే రకంగా ఉండే, డెఫినెట్ కదా. ఇదేం క్లాస్ పోయా, మేమేమైనా బచ్చగాళ్ళమా, స్కూల్ పోరగాళ్ళమా? మాకు ఈ నోటు పుస్తకాలు ఎందుకు, ఈ బ్యాగులు ఎందుకు? స్కూల్ పోరగాళ్ళు మోసినట్టు ఈ ఫైల్ మోసుడేంది, బ్యాగులు మోసుడేంది? కానీ ఆ బ్యాగులో ఎంత ఏముందో మీకు అర్థమైంది. ఇప్పుడు దాని ఎంత విలువైందో, ఎన్ని విషయాలు మనకు తెలియని మనం తెలుసుకున్నామో, ఎంత అద్భుతమైన అవగాహన మనకు కలిగిందో మనకు అర్థమైంది. ఇంకా ముందు ముందు ఇంకా తెలుస్తుంది. మీరందరూ అనుమతిస్తే 6 నెలలకు ఒకరోజు, 1 డేనే, మార్నింగ్ టు ఈవినింగ్ ఎక్కడో ఒక ఆడ పెట్టుకుంటాం. సమస్య మీద మనం లోతుగా చూస్తేనే, అర్థం చేసుకుంటేనే ఒక కుశాగ్ర బుద్ధితో ఆలోచించగలుగుతాం. అల్టిమేట్లీ నేను చెప్పేది ఏంటంటే, నా ప్రార్థన మీతో ఏంటంటే, నెక్స్ట్ తరం కూడా మనం గెలుస్తాం. నేను పెద్ద ఇబ్బంది అని అనుకుంటలేను. ఒక పార్టీ, ఒక నాయకుడు గెలిచిన తర్వాత నేను ఎడిపోవద్దు అనుకుంటే వాళ్ళని ఎవ్వరు ఓడించలేరు. నేను చెప్తాను, ఆ సోయి ఉంటుంది మనకు ఆటోమేటిక్గానే. ఆ సోయి మనసులో ఉన్నప్పుడు మనం ప్రజలను అనుసరించుకొని పనిచేస్తాం, ప్రజల వెంబడి ఉండి పనిచేస్తాం, ప్రజా సమస్యల కోసం ఆటోమేటిక్గానే గెలుస్తాం. అది ఇష్యూయే కాదు. ఆ స్థితి రావాలి. ఆ స్థితి మనం తెచ్చుకోగలుగుతాం. మనకు శక్తి ఉంటే తెచ్చుకోగలుగుతాం. శక్తి లేకపోతే పోతాం, చరిత్రలో పోతాం. మనం కూడా చాలా వచ్చినాయి, చాలా గవర్నమెంట్ వచ్చినాయి, చాలా పోయినాయి. అది అందులో పోలో మనం కూడా భాగస్వాములు అవుతాం. సో నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, తెలంగాణ చాలా కష్టపడి, ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనం కాదు, మన వెంబడి వేల లక్షల మంది కార్యకర్తలు దెబ్బలు తిని జైల్లోకి పోయి ఎన్నో జులుములను సాయించి మనకు సహకరిస్తే, మనం టాప్లో పనిచేస్తే తెలంగాణ వచ్చింది. అసలు ఇది రాదనుకున్నారు, సాధ్యం కాదనుకున్నారు. నా లెక్కలో వినోద్ కుమార్ నేను పదే ఆయన పేరు చెప్తాను. ఎట్టెట్లయితే సార్ ఏమేమైందని నన్ను ఒక 100 క్వశ్చన్లు అడిగిండు ఆయన. అంటే మేము ఫస్ట్ కలిసినప్పుడు ఇనీషియల్ డేస్లో అంత అపనమ్మక స్థితి, అంత క్రైసిస్, అంత అనుమానం అవుతుందంట. ఒక దిక్కు అపహాస్యం చేసేవాళ్ళు, ఒక పక్క ఏమని ముండ వాళ్ళతోనే అవుతారు. బోధ్ దేకే భయ బోధ్ క్యా కాయకు దుకాన్ లాగా, ఇట్లా క్యా దుకాన్ లాగా ఇట్లా కూడా మాట్లాడి మనం కూడా చాలా ఒడిదుడుకులు పడ్డాం, చాలా ఎదురు దెబ్బలు తిన్నాం. శత్రువు బలవంతమైన వాడు మనకు తెలుసు. అయినా ఎక్కడి నుంచి ఎట్లా పోయినామో మన ఆచరణ అంతిమ ఫలితాన్ని తెచ్చిపెట్టింది. ఇలా ప్రజలకు రిలీఫ్ వచ్చింది, కొంత మేరకు వచ్చింది. ఇలా బ్రహ్మాండంగా నాగార్జున సాగర్ కింద మన హక్కు మనని మనం అసెట్ చేసుకొని ఖమ్మంలో, నల్గొండలో 2వ పంటలో చాలా సంవత్సరాల నుంచి పంటలు దిక్కులేవు, బాజాప్తా నీళ్లు తీసుకొని ఇలా 3 లక్షల ఎకరాలు వరి పంట కోసుకున్నాం. అద్భుతం. 30 ఏళ్ల నుంచి ఆగమాగం అయిపోయిన తెలంగాణ, రాత్రి పోయి పాములు గుట్టి తేలిగుట్టి సచ్చినటువంటి రైతాంగం. ఇవాళ కరెంటు మనం ఉన్నాం కాబట్టి, యాజమాన్యంలో మనం ఉన్నాం కాబట్టి, ఒక్క క్షణం కూడా, ఒక గుంట కూడా పోయి, సరే రాళ్ళవన పడితే పోవచ్చు, వానలకు ఖరాబ్ కావచ్చు, కానీ కరెంటు లేక మాత్రం గుంట పొలం కూడా ఇవాళ తెలంగాణలో మనం ఎండనీయాలి. ఇవాళ పరిశ్రమలు చేసేవాళ్ళు వీళ్ళు వాళ్ళు తెలంగాణ తనను తాను చూసుకుంటున్నారు, తన ఆత్మను ఆవిష్కరించుకుంటున్నారు, సంతోషపడుతున్నారు. ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి పోయిన దేవాలయాలకు నేను పోయినా, మా రాజలింగం గారు కూర్చున్నారు పెద్దలు, కొమరవెల్లి దేవస్థానానికి ఎన్నడూ పోలే ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో. ఫస్ట్ ముఖ్యమంత్రి నేను పోయినా. అంటే ఇలా తెలంగాణ దేవాలయం కానీ, తెలంగాణ గుడి కానీ, తెలంగాణ చర్చి కానీ, ఇంకోటి కానీ, తెలంగాణ ప్రాచుర్యం కానీ, ప్రభావం కానీ ఎన్నడన్నా వాళ్ళ జీవితంలో ఆలోచించిన ఒక కాళోజీ కళాక్షేత్రం వరంగల్ కట్టాలని? ఎన్నడన్నా వాళ్ళు అనుకున్నారా ఒక దాశరథి పేరు మీద ఒక అవార్డు పెట్టాలని? నాగార్జున సార్ కూడా వాళ్ళ ఇంటి చెరువులే, వాళ్ళ పెరటి తోట చెరువులే వాడుకున్నారు. ఈ రోజు మనం అద్భుతంగా మన 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 హక్కులు, మన కథ తెలుసుకొని ఆత్మ గౌరవంతో మనకు చెందే విధంగా మనం ముందుకు పోతున్నాం. చాలా సంతోషం. ఈ సందర్భంలో, ఈ చారిత్రక సన్నివేశంలో మనకు అవకాశం దొరికింది. మనం గొప్పవాళ్ళం, ధన్యులం.
ఎందుకంటే చరిత్ర ఎన్ని రోజులు ఉంటుందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి తరం శాసనసభ్యులు ఎవరు అంటే మీ పేర్లు చిరస్థాయిగా చరిత్రలో ఉంటాయి. మొదటి తరం జిల్లా పరిషత్ చైర్మన్లు ఎవరంటే మీ పేర్లు ఉంటాయి. ఆనాడు ఉన్నటువంటి సీసీబీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ ఎవరు అంటే మీ పేర్లు ఉంటాయి. అట్లా అందరి ఈ రోజు ఎవరెవరైతే ఉన్నతమైన బాధ్యతలు ఉన్నామో మనందరి పేర్లు కూడా హిస్టరీలో ఉంటాయి. చిల్లరమల్ల రాజకీయాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, కావేశాలు ఉంటాయి. అవి సహజమైనటువంటి మానవ సంబంధమైనటువంటి పెద్ద సమస్యలు కావు. వాటిని పరిష్కరించుకుంటే పరిష్కారం అవుతాయి. కొంత కోపానికి వచ్చినా మళ్ళీ కొంత మంచి కూడా ఆలోచించుకొని ముందుకు పోవచ్చు.